అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకించి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి లక్ష్యంతో మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి మేడా రఘునాథ్ రెడ్డి గారు, తిరుపతి పార్లమెంటు పరిశీలకులు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, నెల్లూరు పార్లమెంటు పరిశీలకులుగా ఉన్నటువంటి జంకే వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరితో కలిసి ఒక జిల్లా వ్యాప్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో భాగంగా పార్టీని ఏ విధంగా సంస్థాగతంగా నిర్మించుకోవాలనేటువంటి దాని మీద ఈరోజు మాట్లాడడం జరిగింది. అందరికీ తెలిసినటువంటి విషయం, నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైనటువంటి క్యాడర్ ఉంది. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎందుకు గర్వంగా మాట్లాడుతున్నామంటే, ఏ కార్యక్రమం నిర్వహించినా సరే ప్రాణానికి తెగించి పోరాడేటువంటి జగనన్న సైనికులు ఉన్నటువంటి ప్రాంతం నెల్లూరు ప్రాంతం. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జిల్లాలో మట్టి కరిచిన తర్వాత తిరిగి 2023 వరకు జిల్లాని పట్టించుకునేటువంటి నాథుడే కరువయ్యాడు. కొంతమంది అయితే 6 నెలల ముందు వరకు ముఖం చాటేసి 6 నెలల ముందు ఈ జిల్లాకు సంబంధించి మేము తగుదనమ్మ అంట వచ్చి తర్వాత శాసనసభ్యులుగా పోటీ చేశారు. అటువంటిది ఓటమి పాలైనా సరే, ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజల పక్షాన నిలుస్తాము అని చెప్పి ఓటమిని దిగమింగుకొని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసావహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నాయకత్వం ఏ విధంగా ప్రజలకి అండగా నిలుస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఏ విధంగా అండగా నిలిచింది అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బహుశా ఆంధ్ర చరిత్రలో, నెల్లూరు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే రాష్ట్ర వ్యాప్తంగానే నెల్లూరు జిల్లాకు ఉన్నాయి. నిన్న ఒక కార్యకర్త ఫోన్ చేసి చెప్పాడు, సోషల్ మీడియాలో మేము కండలేరుకు పోయినటువంటి పోస్టింగులు పెడుతూ ఉన్నాడు, అంతే, పూర్తి కూడా కాలే. పోస్టింగులు పెడుతుంటేనే ఎస్ఐ ఫోన్ చేసి ఒకసారి స్టేషన్ దాకా రమ్మన్నాడంట. దేనికి సార్ అంటే, మీరు ఏదో పోస్టింగులు పెడుతున్నారు, ముందు ఆ పోస్టింగులు రిమూవ్ చేసి ముందు స్టేషన్కి రా. ఫ్లెక్స్ కట్టాలంటే తెలుగుదేశం వాళ్ళకి దమ్ము ధైర్యం లేదు, ఫ్లెక్స్ కట్టే ధైర్యం పోలీసులు కట్టాలి. మా ఫ్లెక్స్లు ఇప్పాలంటే తెలుగుదేశం పార్టీ వాడు ఇచ్చిపోయే పరిస్థితులు ఏంటి, జిల్లాలో పోలీసులు వచ్చి ఇప్పాలి. కాబట్టి పోలీసుల పని ఏంటంటే శాంతి భద్రతల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో పోలీసు అధికారులు లేరు, పోలీసు యంత్రాంగం లేదు. వాళ్ళ పనల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్స్లు కడితే వాటిని ఇప్పడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్లెక్స్లు కట్టుకోలేకపోతే వాళ్ళ దగ్గర నుండి కట్టించడం, ఈ 2 పనుల్లోనే నిమగ్నమై ఉండారు. దాన్ని బట్టే తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఎంత బలహీనంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందనేటువంటిది అర్థమైంది. 19 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి. మన జరిగినటువంటి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణలో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మేము కూడా చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు గతంలో ఏ విధంగా ఫలితాలను ఇచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో చంద్రబాబు పరిపాలన బేరీజు వేసుకుని ఈరోజు ఎప్పుడెప్పుడు చంద్రబాబుని కూటమి ప్రభుత్వాన్ని సాగనంపాలనా అని చెప్పి ప్రజలు ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో బలమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పెద్దలందరూ కూడా రావడం, దిశానిర్దేశం చేయడం జరిగింది. తప్పనిసరిగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లు, అదేవిధంగా కందుకూరు నియోజకవర్గంతో కలిపి 11 సీట్లతో పాటు నెల్లూరు, తిరుపతి పార్లమెంటు స్థానాల్లో అత్యధిక భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా నిలిచేటువంటి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి పార్టీ, నిత్యం ప్రజలతో మమేకమైనటువంటి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా సరే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేసేటువంటి పార్టీ. కాబట్టి తప్పనిసరిగా ఈ పార్టీకి ప్రజల అండదండలు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో
జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఎవ్వరూ కూడా అడ్డుకునేటువంటి వారు లేరు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ 2027లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రజల యొక్క ఆతృత ఏ విధంగా ఉందంటే ఎప్పుడెప్పుడు చంద్రబాబుని కూటమి పాలనే సాగనంపాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పార్టీని మరింత పటిష్టం చేసేటువంటి విధంగా అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళ మనోభావాలను గుర్తించి వాళ్ళ ఆలోచన సరళిని గమనించి దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈరోజు నెల్లూరు జిల్లాలో జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నియోజకవర్గ కోఆర్డినేటర్లు ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేదానికి, అదేవిధంగా క్యాడర్కి అండగా ఉండే విధంగా అందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా మాట్లాడుకొని రాబో రోజుల్లో దానికి అనుగుణంగా పనిచేయాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలన్నింటినీ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన ఎంతో మంచిగా ప్రతి ఒక్క ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇచ్చి ఇదో ఈ విధంగా అవుతా ఉంది, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి ఎక్కడ కూడా ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకుండా అందరికి కూడా అర్థమయ్యే విధంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అన్నిటి కూడా వివరిస్తూ ఉన్నారు. దానికి జవాబు చెప్పేది పోయి తెలుగుదేశం నాయకులు ఈరోజు ఆయన పైన దాడి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి నుంచి కింద వరకు అందరూ కూడా ఆయన పైన వ్యక్తిగతంగా దూషణలు దిగుతున్నారు. ఆయన అడిగే ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పడం లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు కాలేజీలు, మెడికల్ కాలేజీలు, అదేవిధంగా హాస్పిటల్ నిర్మాణం చేసే దానికి డబ్బులు లేవంటూనే దుబారా ఖర్చులు పెడుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రే కాదు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్కి అందరు కూడా ఎక్కడ పోవాలన్నా హైదరాబాదు శుక్రవారం హైదరాబాద్ పోవాలన్నా లేకపోతే తిరిగి రావాలన్నా కూడా ఈరోజు ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లో తిరిగే పరిస్థితి, దుబారా ఖర్చులు పెడుతున్నారు. కానీ ఈరోజు నిజంగా ప్రజలకు ఉపయోగపడే వాటిపైన ఖర్చు చేసేదానికి ముందుకు రావడం లేదు. నిధులు లేవని చెప్తా ఉన్నారు. 3 లక్షల కోట్ల అప్పు చేశారు. 5 సంవత్సరాల్లో కరోనా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3,20,000 కోట్ల అప్పు చేస్తే, ప్రజలు ఖర్చు పెట్టేదానికి అప్పు చేస్తే 18 నెలల్లోనే ఈరోజు 3 లక్షల కోట్ల పైన అప్పు చేసి ఈరోజు ఎక్కడ కూడా పర్మనెంట్ నిర్మాణాలు ఈరోజు మెడికల్ కాలేజీలు ఆపేశారు. అదేవిధంగా రోడ్లు కూడా ఈరోజు అధ్వానంగా ఉండే పరిస్థితి ఉంది. ఇతరత్ర ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు నిలిపేసిన పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాయలసీమ కానీ నెల్లూరు జిల్లా కానీ నీళ్ళు వచ్చే రాయలసీమ లిఫ్ట్ కూడా ఈరోజు స్వప్రయోజనాల కోసం పక్కన పడేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా తెలుగుదేశం నాయకులు ఎక్కడ కూడా ఈరోజు వాళ్ళు ఎక్కడ ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి మాట్లాడితే ఆయన్ని తిట్టే పరిస్థితి చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి త్వరలోనే బుద్ధి చెప్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడర్కి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేమందరూ కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా పోరాటం చేసి వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అధికార పక్షం బలంగా ఉందని చెప్పలేదు. నెల్లూరు జిల్లా ఈ జిల్లాలో మీ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంత బలోపేతంగా కనిపించింది. కానీ మీ క్యాడర్కి ఏం భరోసా ఇవ్వబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాడర్ బలంగా ఉన్నారు. సీట్లు పక్కన పెడితే 40% ఓటుతో ఈరోజు బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం. 1 కోటి సంతకాలు ఈరోజు ఎక్కడ దేశంలో జరిగిన విధంగా 1 కోటి సంతకాలు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేయకూడదని చెప్పి ఇచ్చిన పిలుపుకి 1 కోటి సంతకాలు మేము కలెక్ట్ చేయడమే దానికి నిదర్శనం. ఈరోజు దేశవ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు వచ్చింది. అదేవిధంగా టెండర్లు చంద్రబాబు నాయుడు గారు ఊరందరినీ పిలిచి టెండర్లు పిలిచినా కూడా ఒక్కటంటే ఒక టెండర్ కూడా పడలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే బ్రహ్మాండంగా రీచ్ అయింది, ప్రజలకు రీచ్ అయింది, అందరికి కూడా దేశవ్యాప్తంగా రీచ్ అయింది. ఇలాంటి అన్యాయాలకి ఎవరు కూడా సపోర్ట్ చేయరని చెప్పి కూడా అందరు కూడా బాగా రీచ్ అయింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ కాడర్ బలంగా ఉంది. ఈరోజు ఏ జిల్లాలో అయినా కానీ ఎక్కడైనా కానీ అన్ని చోట్ల ఈరోజు బలంగా ఉంది. ఖచ్చితంగా
ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ క్యాడర్ గట్టిగా ఫైట్ చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అమరావతి విషయంలో మళ్ళీ మీరు 3 రాజధానులకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందా? అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కన్ఫ్యూజన్లో నెడుతున్నారు అనేది మాత్రం ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి ఏ రకంగా స్పందించారు? ఒకటి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్లియర్గా చెప్పారు. సో అమరావతి గురించి మాకు ఎక్కడా డిస్ప్యూట్ లేదు. అమరావతి రైతులకు జరిగే అన్యాయం గురించే మాట్లాడారు సార్. మేము మా పార్టీ మాట్లాడింది అమరావతిలో రైతులకు జరిగే అన్యాయం గురించే మాట్లాడింది. ఈరోజు ఒక పబ్లిక్ మీటింగ్లో గత కొన్ని వారాల ముందు ఒక రైతు వచ్చి ఆయన బాధ అంతా కూడా వెళ్ళగక్కి అక్కడికక్కడే గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఈ రోజుకి ఇప్పటి వరకైనా వాళ్ళ కుటుంబానికి ఏమైనా భరోసా వచ్చిందా? ఆయన అడిగిన ప్రశ్నలకు ఎక్కడైనా జవాబు చెప్పారా? ఈరోజు ఆయనకే కాదు, ఆయన అడిగింది ఆయన సొంత కేసే కాదు, అందరు రైతుల తరపున ఆయన మాట్లాడడం జరిగింది. ఈరోజు రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పటికీ దాదాపు 8వ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు కొత్త రాష్ట్రం ఏర్పడినాక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు వరకు రైతులకి ఏమన్నా మేలు చేస్తారా? నోటి మాటలు, ఏదో గాలి మాటలు. ఒకరోజు నాలెడ్జ్ సిటీ అంటారు, ఒకరోజు స్కిల్ సిటీ అంటారు, ఒకరోజు క్వాంటమ్ సిటీ అంటారు. రైతులకు ఎక్కడ న్యాయం జరిగింది? ఏదేదో నేను పెద్దవన్నీ కడతానంటున్నారు, కానీ లేఅవుట్లు వేసి వాళ్ళ భూమి ఎక్కడుందో కూడా చూపించలేని పరిస్థితి. చాలామందికి భూమి కూడా చూపించడం లేదు ఈరోజు. దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అది ఖచ్చితంగా అన్యాయం జరుగుతూ ఉంది రైతులకు. అక్కడ వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. 2020లో ఫ్లడ్స్ వచ్చాయి. సుమారు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది సార్. ఇక్కడ 100 కోట్ల మంది సంవత్సరాల నష్టం జరిగింది. 4 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. ఎక్కడ కూడా ఇరిగేషన్ పరంగా ఎక్కడ ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు, డ్యాముల యొక్క పురోగతిలో ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ అని ఎవరు చెప్పారు? అధికార పార్టీ. నేను ఒక మాట చెప్తాడు ఇరిగేషన్ ఉన్నప్పుడు చెప్తాడు. 5 సంవత్సరాలు ఏం చేయలేదన్నారు. నెల్లూరులో పెన్నా సంగం బ్యారేజ్లో కంప్లీట్ చేసింది మేము. ఈ రోజు మంత్రిగా ఉన్న ఆయన ఆ రోజు కూడా 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. ఆ రోజు 5 సంవత్సరాలు ఆత్మకూరికి కూడా ఉన్నాడు ఆయన జరగల. అలాగే ఈ రోజు మన ఇరిగేషన్గా ఉన్న ఆయన, మంత్రిగా ఉన్న ఆయన, ఆల్తూరుపాటు రిజర్వాయర్ ఎమ్మెల్యేగా ఉన్న అడ్డుకుంది ఆయన. అలాగే సోమశిలకు సంబంధించి 100 కోట్ల రూపాయల టెండర్ లాస్ట్ 2 years కింద స్కౌరింగ్ డ్యామేజ్ అయితే వర్క్ పిలిచింది మేము. అలాగే కండలేరుకి కూడా నీళ్ళు ఎక్కువ ఫాస్ట్గా రావాలని చెప్పి దానికి వైడనింగ్కి 800-900 కోట్ల వరకు, అలాగే రాళ్లపాడికి మీకు కూడా నార్త్ కెనాల్ ఇది కూడా 500 ఆ వర్క్ పిలిచింది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ. దాన్ని ఆయన కంప్లీట్ చేయమని ఫస్ట్ 1600 కోట్లు చూస్తే వాటర్ ఫాస్ట్గా దీనికి పోతుంది. అలాగే వాళ్ళు తెచ్చింది ఈ 2 సంవత్సరాలలో 50 కోట్ల ఇరిగేషన్ తెచ్చారని చెప్పిన కోవూరులో సంబంధించిన మలిదేవి కానీ ముదివర్తి కానీ అన్నీ జరిగింది మా గవర్నమెంట్లో జరిగింది. వాళ్ళు ఒక్కడిదేలా సరే. సోమశిల 2 సంవత్సరాలు అయింది, మేము పిలిచిన టెండరే కదా స్కవరింగు. సోమశిల కింద పోయిన డ్యామేజ్ అయింది. ఆయన పోయి ఆ రోజు గొంతు చించుకున్న ఆయన మంత్రి రామనారాయణ రెడ్డి గారు 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గురించి అటెంట్ మాట్లాడిన ఆయన 2 years అయిపోయింది. ఈరోజు మంత్రి కేవలం 100 కోట్ల రూపాయల పని 19 నెలలు అయింది. 30 days ఆడ కాంక్రీట్ దాంట్లో ఆయన ఇయకుండా మా మీద మాట్లాడతాడేంది? నువ్వు ఇరిగేషన్ సబ్జెక్ట్ మాట్లాడారు కాబట్టి అనిల్ క్లారిటీ ఇచ్చినట్టుగా ఒకటే విషయం చెప్తున్నాం. 2022లో దానికి సంబంధించి మనం హెవీ ఫ్లడ్ వచ్చి పోయింది. ఆ రోజు ఇమీడియట్గా శాంక్షన్ చేశారు దాన్ని స్టార్ట్ చేసేటప్పటికి ఆ తర్వాత టెండర్లు పిలిచి వచ్చేటప్పటికి దగ్గర ఎలక్షన్ వచ్చింది. చంద్రబాబుని తీసుకొచ్చారు. చంద్రబాబు ఏం చెప్పాడు? ఈ సీజన్ లోపలనే చేస్తానన్నాడు. మీరందరూ సాక్షి, మీడియా సాక్షి. 2024లో జూలైలో ఆగస్టులో చంద్రబాబుని తీసుకొస్తే ఈ సీజన్ ముగిసే లోపలనే చేసేస్తాను, నీళ్ళు వచ్చే లోపల అన్నాడు. ఇప్పుడు దాదాపు 19 నెలలు అయింది, చేయలే. ఈరోజు మేము చెప్పాం సంగం నెల్లూరు బ్యారేజ్లు పూర్తి చేసాం. అనిల్ చెప్పినట్టుగా 12,000 క్యూసెక్కులు ఉండేదాన్ని 24,000 క్యూసెక్కులకు పెంచితే మేము ప్రభుత్వం ఆగిపోయిన తర్వాత ఎవడైతే కాంట్రాక్టర్గా ఉన్నాడో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కాంట్రాక్ట్ వస్తే తట్టెడు మట్టేశాడా? ఆ తర్వాత ఎవరినైనా కనుక్కోండి, ఈ 19 నెలల్లో తట్టెడు మట్టేశారా? మా హయాంలో జరిగినటువంటి పని తప్ప. అదేవిధంగా నిపుల్ వాళ్ళకి సంబంధించి 33,000 క్యూసెక్కులు తెచ్చాం. అంతకుముందు ఈ చంద్రబాబు వీళ్ళందరూ కలిసి ఏడిచింది 10,000 క్యూసెక్కులు దానికి. ఈరోజు 20,000 క్యూసెక్కులు మొన్న వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు వచ్చినాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ చెప్పినా, డెవలప్మెంట్ చెప్పినా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాల్సిందే తప్ప చంద్రబాబుని గురించి ఎక్కడ కూడా ఆ ప్రశ్నలు అడగబాకండి మీరు. ఎందుకంటే రైతు ద్రోహి, రైతు వ్యతిరేకి, రైతులు మాట్లాడేటువంటి మాట. అందుకని దయచేసి అటువంటి సబ్జెక్టు ఏదన్నా బుద్ధి ఉందా మాట్లాడేవాడికి? దానికి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి దాంట్లో వాడు కూడా మాట్లాడేది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉండింది కాబట్టి రైతుల పక్షాన ఏమైతే కానీ అని చెప్పి పోరాడి చేశాడు. ఇప్పుడు తెలంగాణ చేసింది, వాళ్ళు పోరాడి చేశారు.
ఆ ధైర్యం లేకుండా నీకు ఆడలేక మధ్యలో అన్నట్టుగా నువ్వు రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం కుదుర్చుకొని అది చెప్పకుండా దీని గురించి చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా వృధా ప్రయాస. చంద్రబాబు రైతు ద్రోహి అనేటువంటిది అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్.